పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. హీరో కార్తిక్ ప్రకాష్ రాజును తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓ సినిమా ఫంక్షన్లో యాంకర్ ప్రశ్నకు లడ్డు టాపిక్ వద్దు, అది సెన్సిటివ్ అన్న కార్తీ, లడ్డుతో జాగ్రత్త అంటూ ట్వీట్ వేసిన ప్రకాష్ రాజు, సెటైర్లు వేస్తారా అంటూ కార్తీ ప్రకాష్ రాజ్పై ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్. సారీ చెప్పిన కార్తీ విదేశాల్లో షూటింగ్లో ఉన్నా వచ్చాక క్లారిటీ ఇస్తామని ప్రకాష్ రాజ్ కూడా చెప్పిండు. నిన్న పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ కథ నడిపిస్తూ ఉన్నారు అయ్యా అంటే అసలు కథ వేరే ఉన్నది. ఫస్ట్ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఈ లడ్డు మీద కార్తీ ఏమన్నాడు ఒకసారి చూడండి అయ్యా. కార్తీ ఏమన్నాడు లడ్డు మీద? లడ్డు కావాలా నాయన, ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. దాంట్లో తప్పే ఉంది చెప్పండి? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడొద్దు, అది సెన్సిటివ్ టాపిక్, మనకి ఇప్పుడు ఆ టాపిక్ వద్దు అని చెప్పేసి ఆయన చెప్పిండు. దానికి ఇక పవన్ కళ్యాణ్ గారు మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకు, అంతే సిట్యుయేషన్ కావాలి. లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూసాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. Don't you ever try dare to say that, please. I respect you as actors. ఏమన్నాడు? జోక్లు వేసినట్టు ఏడు ఉందాడా? లడ్డు ఇప్పుడు వద్దమ్మా, ఇప్పుడు లడ్డు టాపికే వద్దా, సెన్సిటివ్ విషయం అని చెప్పేసి కార్తీ అన్నాడు. దాంట్లో అయితే ఏం తప్పులేదు. ఇంకా ప్రకాష్ రాజు ఏమన్నాడు? ప్రకాష్ రాజు గారు ఏమన్నాడు? డియర్ పవన్ కళ్యాణ్, ఎందుకు నువ్వు అంత ఆవేశంగా ఊగిపోతా ఉన్నావు, దేనికి అది అవుతా ఉన్నావు? ఇప్పుడు నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రివి, నీకు అధికారం ఉన్నది, కేంద్రంలో నీ దోస్తులు నీ ఫ్రెండ్సే అధికారంలో ఉన్నారు, మీరు దాని మీద విచారణ చేపియండి, నిజానిజాలు తేల్చండి, వాస్తవాలు ప్రజలకు చెప్పండి, చెప్పిన తర్వాత ఆ దోషులు ఎవరైతే ఉన్నారో, ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఆ లడ్డు లోపల, ఆ లడ్డు నెయ్యి తయారీ లోపల ఆ నెయ్యిని కల్తీ చేసినటువంటి దుర్మార్గులను శిక్షించండి అని చెప్పేసి ప్రకాష్ రాజు ఒక ట్వీట్ వేసిండు. దీంట్లో ఏం తప్పుదో నాకు అర్థం కాలేదు. వేస్తే ఇక ఈయన ఊగిపాయ. ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద. అది నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? ఆయన కూడా ఎవరు నిందించలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఎవరు నిందించలే. ఆయన మీ పదవిని మీ బాధ్యతను గుర్తు చేసిండు అంతే. ఆయన ఎవరు? ప్రకాష్ రాజు కానీ వీళ్ళు ఏం చేసినట్టే గుర్తు చేసిరు నీకు. మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి, మీరు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు. ఒకవేళ మీరు కనుక సపోర్ట్ చేయకపోతే, మీరు కనుక సపోర్ట్ చేయకుండా బయటికి వెళ్ళి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే కూలిపోతుంది, దేశంలో ప్రభుత్వమే కూలిపోతుంది. అలాంటి కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు మీరు, పైగా మీకు దోస్తులు. సో కాబట్టి మీరు ఆ లడ్డు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి విచారణ చేసి దాంట్లో నిజానిజాలు నిగ్గుదేల్చి దోషులను శిక్షించండి అని చెప్పేసి ఆయన అడిగిండు. ఆయన కూడా ఎవరు నిందించలే, నిన్ను కూడా ఏమీ అనలే. నువ్వు చేస్తున్న తప్పు అని కూడా అనలే. ఆయన మీ బాధ్యతను ఆయన గుర్తు చేసిండు. ఎందుకు మీకు అంత బాధ అవుతా ఉంది? మీరు ఏం చేయాలనో అది గుర్తు చేసిరు. మీరు ఆషామాషి ఒక పొలిటికల్ లీడరే కాదు, ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి తర్వాత అంత పెద్ద పొజిషన్లో మీరు ఉన్నారు. మీరు అంత పెద్ద పొజిషన్లో ఉండి మీరు ఆ పని చేయకుండా ఎందుకు ఇట్లా వచ్చి విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు, హిందువుల విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు అనేటువంటి విధంగా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి ఈయన ప్రకాష్ రాజు మీద కౌంటర్. ఇక ప్రకాష్ రాజు కూడా ఊకుంటాడు, ఆయన కూడా చెప్పిండు. చూడండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. సో ఏమంటా ఉన్నాడు? నేను చెప్పింది ఏంది, మీరు అంటున్నది ఏంది, మీకు వీలైతే మళ్ళొక్కసారి ఆ ట్వీట్ను చదవండి, నేను 30 తారీఖు తర్వాత వస్తా, విదేశాల్లో షూటింగ్లో ఉన్నా, అన్నింటికి రెస్పాండ్ అవుతా అని చెప్పేసి ఆయన చెప్పారు. అవసరమా? ఇవన్నీ అవసరమా? అయితే ఇన్ని మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అవన్నీ ఉన్నాయా బాబు సంప్రోక్షణ కార్యక్రమాలకు సంబంధించినవి?
సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఈయన కొన్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. ఎంత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమో ఒకసారి చూస్తా. వీళ్ళన్న తప్పు కదా. మరి గతంలో మీ అన్నగారు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. నాకు తెలిసిన ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. నీకు చెప్పాను నేను, దేవుడు అనేది మనం కన్వీనియన్స్ కోసం మనం తయారు చేసుకోవాల్సిన ఇది దేవుడు అనే ఏమంటాడు ఆయన, దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్, అది మన కన్వీనియన్స్ కోసం మనం క్రియేట్ చేసుకున్నది, దేవుడు అంటోడే లేడు అనేటువంటిది ఈయన చెప్పిండు. ఇంకా సెటైరికల్గా ట్వీట్ కూడా వేసిండు. అగో ఐ వాంట్ టు మీట్ ద గాడ్ అంట. అందులో ఫకింగ్ గికింగ్ అనేటువంటి పదాలు కూడా వాడిండు ఆయన. ఇంకా నేను చదివాను అదంతా. సో కాబట్టి ఇట్లా చేసిన అయినటువంటి ఆయనది ఏం కాదు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడిరిల్లు.